మనం వద్దే వద్దే పెట్ట డబ్బు 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 పెట్టండి, వాళ్ళకి డబ్బు కావాలి, మనం కాదు. కాదు, చూడడానికే డబ్బు పట్టుకెళ్తే మళ్ళీ మనం ఇందులో పెట్టాను. 2 టౌన్లో ఉన్నాను, మీరు ఉంటే పర్మిషన్ ఇస్తాను. పెట్టండి, పరిశీలనకు పెట్టండి. ముందే మీరు ఒక ముఖమల్ క్లాత్ వేసి క్యాష్ పెట్టాలండి. శ్రీను ఇలా పంపించేస్తాను, శాంసంగ్ పంపించేస్తున్నాం సార్. ఇది జస్ట్ ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నాం సార్. 2 టౌన్లో ఎగిరిపోతుంది. సార్ నమస్కారం సార్. సార్ అది ఇప్పుడు న్యూ వన్ ఎరెక్ట్ చేశారు. क्या भाई చాలా రోజులైంది. రమణ కూర్చో, రమ్మను భయ్య, మా పక్కన ఉండి రెడ్డి. కుర్చీ తీసుకురా. ఓకే, ఈ మీ అందరికీ తెలిసిందే, డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత పాత 500 నోట్లు 1000 రూపాయలు చెల్లటం లేదు. అప్పట్లో డిసెంబర్ 30th లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా
వీళ్ళంతా దాచిఉంచడం జరిగింది. దాన్ని మళ్ళీ ఈ మార్చ్ 31 లోపు రిజర్వ్ బ్యాంకులో మార్చుకోవచ్చు కాబట్టి హ్యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేసి కొంతమంది దగ్గర చిన్న చిన్న అమౌంట్లు ఉన్నదంతా ఒక హ్యూజ్గా కలెక్ట్ చేసి దాన్ని రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి అని చెప్పేసి ఈ ముఠా ఉద్దేశించి వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసి ఈ కలెక్ట్ చేసింది ఎక్స్చేంజ్ చేస్తే పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు మల్లేశ్వరరావు అన్న అతను 1 crore రూపీస్ కలెక్ట్ చేశారు. విజయ్ అన్న అతను 20 lakhs కలెక్ట్ చేశారు. ఇది టోటల్ 1 crore 20 lakhs. వాటితో పాటు చలపతిరావు కూడా అతని వెహికల్ తీసుకొచ్చి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక టీం దగ్గర మార్చుకోవడానికి కోసం అని చెప్పేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా సాయిబాబా స్ట్రీట్కి వెళ్ళి రావటం, 2 town CI గారికి ఇన్ఫర్మేషన్ రావటం, పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది అనాథరైజ్డ్ ఇల్లీగల్ డీల్ కాబట్టి వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి ఇది స్వాధీనం చేసుకున్నాం క్యాష్. దీన్ని తహసీల్దార్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వెనకాల సూత్రధారులు ఎవరా అనేది గతం నుంచి కూడా వీళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్లో ఏదైనా లింకింగ్ ఉంటే, ఎనీ గ్యాంగ్ లింకేజ్ ఉంటే వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.